హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, పాత పద్ధతిలో మీకు ఒకటి చూపిస్తానండి. దాన్ని పసరు కనుక మనం యూజ్ చేస్తే, అంటే ఒక పాలలో కానివ్వండి లేదా గోరెచ్చని నీటిలో కానివ్వండి ఒక 2 చెంచాలు కనుక వేసుకొని మనం ప్రతిరోజు కనుక తాగినట్లయితే పశువులు దానికి ఎలా తింటే ఎలా ఉంటాయో చూస్తారు కదా. అంటేనండి, పశువులకి మనకంటే ఎక్కువ బలం అనేది ఉంటుంది, మనకంతా ఉండదు. ఎందుకంటే మనం తినేదేమో కల్తీ ఆహారం. అంటే అసలు దాన్ని వదిలిపెట్టి ఇంకొక రకాన్ని మనం తింటున్నాం. పశువులేమో అసలు దాన్ని తింటున్నాయి. ఒకటి చెప్తానండి, మనం తినే అన్నం ప్రతిరోజు పశువులకు వేయండి, నీరసం అయిపోతారు. ఏదైతే నాగలి దున్నడం, బండ్లని లాగడం అలాంటివి చేయరు అన్నమాట. ఎందుకంటే కల్తీ అయిపోద్ది, అంత బలం అనేది ఉండదు. మరి అటువంటి సమయంలో మనం బ్రహ్మాండంగా ఉండాలంటే ఒకటి ఈరోజు నేను చూపిస్తానండి. బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే మాత్రం దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దాని గురించి మరిన్ని డీటెయిల్స్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే విధానం కానివ్వండి, కొన్ని మీకు అర్థం కాకపోతే నా వీడియోలో ఈరోజు నేను ఒకటి చూపిస్తాను కదా, దాన్ని మీ ఏరియాలో ఎవరికైనా ముసలాళ్ళు ఉంటారు కదా, కంపల్సరీ ఉండే ఉంటారు. సిటీలో కానివ్వండి లేదా పల్లెటూరులో కానివ్వండి, తెలిసిన పెద్ద ఆయన ఒకడైతే ఉంటారండి ప్రతి ఒక్క ఇంట్లో. వాళ్ళని అడగండి, వాళ్ళు చక్కగా వివరిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది తిన్నారా లేదా అడగండి ఫస్ట్. ఈరోజు నేను చూపించబోయేదాన్ని ఒక్కసారి మీరు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మీ ఇంట్లో, తాత ఇగో దీన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా అని అడగండి. మీరు సొక్క తిన్నాను ఆయన అంటారు ఎవ్వరైనా సరే. అంటే ఆ కాలం ముసలి వాళ్ళు కంపల్సరీగా తినని వారంటూ లేరన్నమాట. ఓకే, సో అటువంటి మంచి ప్రయత్నం అనేది ఈరోజు మీకు చెప్తాను. సో వీడియోని చివరిదాకా చూడండి. వీడియో లెంత్ కూడా చేయను. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి షూట్ చేసి అందులో ఏమేమి కలపాలి, ఎలా చేయాలి అనేది కొన్ని డీటెయిల్స్ అని చెప్తానన్నమాట. ఓకే, సో వీడియో చివరిదాకా చూడడం మాత్రం మిస్ కాకండి. సో ఓకేనా. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది, నల్లగా తెల్లగా, దాన్ని నొక్కండి. నొక్కంగానే బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్ ఎవరైతే నొక్కి నల్లగా బెల్లుని ఎవరైతే మార్చినట్టు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి చూడొచ్చు. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, సో మోటివేషన్ లెక్క అవుతుంది. ఓకే, సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఆ పసరు మామూలు పసరు కాదండి, అసలు ఆ చెట్టే మామూలు చెట్టు కాదు. అది చూపించిన తర్వాత పశువులు ఎలా దాన్ని యూజ్ చేశారో సో మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఎందుకంటే అది ఎవరు యూజ్ చేసినా బలం మాత్రం కంపల్సరీ వస్తుంది. పశువులు యూజ్ చేసినా, పక్షులు యూజ్ చేసినా, మనం మనుషులను యూజ్ చేసినా దాన్ని బలం అనేది ఇవ్వడం దానికి ఒక హ్యాబీ అన్నమాట ఆ చెట్టుకు, ఆ మొక్కకి. ఓకే, సో దాని బలం ఇవ్వడం మాత్రమే తెలుసు ఎవరికైనా కానివ్వండి. అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, ఎవరికైనా 10,000 అంటారు చూసారా, అది బలం అనేది ఎవరికైనా ఇచ్చేస్తాను. అది పశువుల, పక్షుల, మనుషుల అనేది తేడా లేకుండా నన్ను ఎవరైతే తింటారో వాళ్ళకి నేను పుష్కలంగా బలం ఇస్తానని ఆ మొక్క గుణం అన్నమాట. ఓకేనా. సో మరి లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసి చెప్తాను. ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, మా ఏరియా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పొలాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 రోజులు అయితే మొత్తం ఇవి మీకు అంత పచ్చగా అయితే కనపడవు. పొలాలు మంచి పొట్ట మీద, ఊపు మీద ఉన్నాయన్నమాట. సో మరి మీరు కూడా ఎవరైనా మంచి ఊపు మీద ఉండాలి, మేము కూడా బ్రహ్మాండంగా, అంటే మా పని అయిపోయింది అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈరోజు మీకు బ్రహ్మాండమైన ఒక పద్ధతిని చెప్తాను. సో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు బ్రహ్మాండమైన ఫలితం అనేది దొరుకుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో అనేసి స్టాప్ చేసి డైరెక్ట్గా ఏదైతే ఆ మొక్క ఉంటుందో అది తీగ సంబంధించింది, మొక్కకు సంబంధించిందో లేకపోతే చెట్టుకు సంబంధించిందో మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఓకే, ఇంకొకటి ఈయనే ఉందండి, మళ్ళీ చూపిస్తాను. అంటే దీంట్లో ఒక 2 రకాలమైన యూజ్ చేయాలంటే 2 కాదు 3 కూడా యూజ్ చేయండి. ఆ తర్వాత ఇటు చూడండి, మిమ్మల్ని ఎవరైనా సరే మీకెళ్ళి చూడాలంటేనే వాళ్ళు సగం తడిచిపోవాలండి. వాళ్ళకి మీకెళ్ళి చూస్తేనే అటువంటి తయారవుతారన్నమాట మీరు. ఓకే, సో అంతటి బెనిఫిట్ అయితే ఉంది. ఫస్ట్ దాన్ని చూపించి ఆ తర్వాత ఇంకొకటి ఆడుంది, ఇంకొకటి 3వ రకం అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో మీకు అన్నీ వివరిస్తాను. సో కొంచెం ఓపికతోని చూడండి. ఆ ఏరియాలో మొత్తం అవే, కాకపోతే అక్కడ ఉంది మీకు కనపడదు, కానీ నేను కొంచెం చూపిస్తాను ఏరియాలో. ఇది ఇక దొరికిందండి, వచ్చేసాను.
ఇగో చూడండి దీన్ని చూడండి, అసలు దీని ఆకారం చూడండి ఫస్ట్ మీరు. ఇది ఏందో తెలుసా మీకు? ప్రతి ఒక్కరికి తెలుసండి. ఓకే, గరక అంటే ఇది పొలాలలో గట్లలో ఇది ఒక కాలువ అన్నమాట, పిల్ల కాలువ. ఓకేనా, పిల్ల కాలువ ఇది. అటు మా చెర్లకి వెళ్ళిపోయేది, అది పెద్ద కాలువ ఒక సైడ్ నుంచి వచ్చేదన్నమాట. ఓకే, అయితే చూడండి మీరు ఇది పెద్ద గరిక అన్నమాట. అంటే దీన్ని మించింది అంటే ఏరే ఉండదు. ఒకసారి నేను ఆ చెరువు పక్కన ఒక చిన్న రెండో రకం గరక అనేసి చూపించాను అన్నమాట. గరిక ఇది రెండో రకం అండి. చూడండి దీని చెట్టు సపోర్ట్ ఉండాలే కానీ ఎంత ఎత్తుకైనా పెరిగిపోద్ది అన్నమాట ఈ మొక్క, ఈ తీగ. ఓకే చూడండి, చూడండి ఇగో నేను చెప్పేది ఇది. నేను రోజు ట్రైపాడ్ తీసుకొచ్చేది, అలా తీసుకురాలేదన్నమాట. తెంపంగానే ఇగో మీకు ఇక్కడ చూడండి మన ఏదైతే చెరుకు గడలు లెక్క వస్తాయన్నమాట, చిన్న చిన్నవి. సో దీన్ని మనం ఒలిచినట్లయితే చూడండి ఇది పెద్ద ఇలాంటి మీరు పెద్ద చెరుకు అంటే చెరుకు అంటున్నా సారీ గరిక అన్నమాట. గరిక చెరుకు ఇవన్నీ దగ్గరే ఉంటాయన్నమాట. అయితే మీరు కాలం బట్టి పోయే సమయానికి మీకు అవి కూడా నేను మొత్తం ఈ ఏరియాలో ఉంటాయన్నమాట. సో మీకు కరెక్ట్గా చూపిస్తాను ఒకసారి. కొంతమంది నేను చెప్పే సంబరంలో చూశారులే అనుకుంటాను, కానీ కొంతమంది డీటెయిల్గా చూడడానికి కొంచెం ఇది ఏంటో గుర్తుపట్టడానికి వీలు ఉండదు. చూడండి ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇవి నేను పట్టుకున్నాను చూడండి చేతిలో. సో ఇది పెద్ద గరిక అనేసి అంటారండి, పెద్ద గరిక మొక్క. ఓకే, సో దీన్ని కాడాలనేసి ఈ విధంగా ఉంటాయండి. దీన్ని మనం ఒల్చంగానే దీన్ని ఏదైతే మన చెరుకు గడలు లెక్క వస్తాయన్నమాట. చూడండి ఇది. ఓకే ఇవి. సో ఇవి ముక్కలు చేసేయాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక ముక్క ఇందులో పసర అనేది ఉంటుందండి. పసర ఇది ఈ పసర అనేది ఉంటుంది. ఇక్కడ లోపల మొత్తం అదే ఉంటుంది. అయితే ఈ యొక్క కొన్ని ఒక 10-15 తీసుకోండి. ఇవి 10-15 తీసుకున్న తర్వాత ముక్కలుగా తీసేసి పైన ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని మీరు తురమేయండి ఫస్ట్. ఆకుల్ని తీసేసి ఈ ఆకుల్ని ఒక చేతితోనే నాకు చేయడం రావట్లేదబ్బా. ఇలా తీసేయండి ఫస్ట్. ఇలా తీసేస్తే తీసేయండి. తీసేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటి, అవతల ఒకటి, ఇలా ఇవన్నీ తీసేయండి. ఈ ఆకులన్నీ తీసేసిన తర్వాత మీకు చెరుకు గడ లెక్క చిన్న అనేది కనిపిస్తాయి అన్నమాట. అయితే వీటిని మీరు ఏదైతే మనం చెరుకు రసాన్ని ఎలా తీస్తామో అలా తీయండి అన్నమాట. ఇప్పుడు మామూలుగా మన బత్తాయి రసం కానివ్వండి, ఇలా తీయడానికి అంటే నిమ్మకాయ రసం పిండడానికి కొన్ని మిషన్లు వస్తాయి చేశారు చిన్నవి. అటువంటి వాటిలో మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ పెద్ద ఏదైతే గరిక ఉందో దీన్ని పసరు అనేది రావడం జరుగుతుంది. తెల్లటి నీరు లెక్క పసరు అనేది రావడం జరుగుతుందండి. ఓకే, తెల్లటి నీరులో ఇది రావడం జరుగుతుంది. ఇది ఎంత వస్తే అంత, మీకు సగం గ్లాస్ వచ్చినా చాలు, లేదా మన చాయ్ గ్లాస్ వచ్చినంత చాలు. ఓకే, ఎంత వస్తే అంత తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మీకు రెండో రకం ఇదన్నమాట. సో రెండో రకం అడవి దొండాకు. చూడండి, అడవి దొండాకు ఒక 5 తీసుకోండి మీరు. ఓకే, ఒక అడవి దొండాకు ఒక 5 తీసుకోండి. ఈ పరిక్రమం చేసి చూడండి, మీకెళ్ళి చూడాలంటేనే వాళ్ళకి సగం పడిపోవాలండి. మరి నేను చెప్తున్నాను, 5 ఏదైతే అడవి దొండ అండి, మన ఇంట్లో ఉండే దొండ తీగ అయితే కాదు, అడవి దొండ ఆకులు ఒక 5 తీసుకోండి మీరు. ఓకే, ఒక 5 తీసుకున్న తర్వాత వీటిని బాగా మీరు మామూలుగా రోకల్లో దంచిన పర్వాలేదు, చేతిలో ఇలా మీరు పిసికి దీంట్లో పసరు అనేది రావడం జరుగుతుంది. ఈ పసరు ఒక చెంచాడు అంటే ఎంతైనా రాని ఒక 5 ఆకులు తీసుకున్న తర్వాత మీకు ఎంత వస్తే అంత మాత్రం తీసుకోండి. ఓకే, సో అలా తీసుకున్న తర్వాత మీరు ఈ 2 రకాలు తీసుకున్నారు కదా, ఒకటేమో పెద్ద గరిక కాడాలు. ఓకే, రెండోదేమో ఏదైతే ఉన్న అడవి దొండాకు 5 ఆకులు అండి, ఎక్కువ చేయకండి. ఒక 4 పర్లేదు కానీ 6 మాత్రం అస్సలు చేయకండి, నేను చెప్తున్నాను ముందే. సో ఆ 5, 4 ఎన్ని ఆకులు తీసుకొస్తే ఆ అన్ని ఆకుల పసరి ఎంత వెళ్తే మీరు నీళ్ళు కలపకుండా ఎంత వెళ్తే అంతేనండి. 2 చుక్కలు వెళ్ళని, 2 చెంచాలు వెళ్ళని, ఎంత అయినా వెళ్ళని అది తీసుకొచ్చి ఈ రెండింటిని బాగా కలిపేయండి. ఓకే, ఏదైతే పెద్ద చెరుకు గడ పెద్ద ఏదైతే అది ఉందో, సో దాన్ని లేదు ఉండు పెద్ద గరిక అదేవిధంగా ఇది. సో ఈ రెండింటిని మీరు కలిపి చేయండి. సో ఈ 2 మీరు చేసుకున్న తర్వాత ఇంకొక 3ది ఇక్కడ పెడతానండి. దీన్ని ఒక నిమిషం ఆగండి, ఇక్కడ మనం దగ్గర పెట్టేసి మళ్ళీ వస్తానండి.
ఇంకొకటి మీకు అతి ముఖ్యమైనది, ఇప్పుడు ఇది చాలా 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 ముఖ్యమైనదండి. ఓకే, ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇది మాత్రం మీరు కరెక్ట్గా పాటించాలండి. ఇది చాలా ముఖ్యమండి. దీన్ని అంటే ఇది నేను దాదాపు చాలా వీడియోలో చెప్పాను, కానీ మీకు అంత అర్థం కాలేదన్నట్టుంది. ఈరోజు చెప్తాను. ఇవి అతిబల చూడండి, అతిబల చెట్టు ఇవి. సో అతిబల ప్రతిసారి చెప్తున్నారు, ఏందని బ్యాక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు దీన్ని వివరం చెప్తానండి. నేను చెప్పాను కదా, ఈ రకంగా తిన్న వాళ్ళకి వెళ్ళి చూడాలంటేనే సగం ఉంటుందన్నమాట. చూడండి, అతిబల గింజ కాయలు ఇగో ఎండిపోయినాయి చూసారా, ఇగో ఇలా ఉంటుందన్నమాట. ఎండిపోయిన కాయల్లో లోపల గింజలు అనేది ఉంటాయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇగో ఇలా ఏంగానే ఇగో గింజలు వచ్చాయండి. ఓకే, ఈ గింజల్ని మీరు డైరెక్ట్గా వేయకండి, ఎందుకంటే ఇందులో తాలు గింజలు అనేది ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి తెలియదనమాట. సో ఇలాంటివి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏదైతే అతిబల కాయలు ఎండిపోయిన కాయల్ని ఇలా పిసికినట్లయితే లోపల గింజలు అనేది రావడం జరుగుతుంది. ఆ గింజల్ని శుభ్రంగా చూడండి, ఇలా ఊదినట్లయితే గింజలు ఉన్నాయా లేవా. ఇంకా చాలా తీసుకోండి. అయితే ఈ అన్ని గింజలు మన పనికిరాని గింజలు అండి. అంటే ఇందులో మనకు పనికొచ్చే గింజలు ఉన్నాయి, పనికిరాని గింజలు అనేది ఉంటాయి. వీటిని మీరు ఇలాగనే వేసారంటే మీకు సరిగ్గా పనిచేయదు. మీరు ఏం చేయాలంటే నేను వీటిని ఫస్ట్ ఎన్ని గింజలు ఉంటే అన్ని గింజల్ని తీసుకొచ్చి నీళ్ళలో వేసేయండి. తాలు గింజలన్నీ అంటే లోపల ఏదైతే మన పనికొచ్చే వాటిని పురుగు అనేది తినిపోద్ది అన్నమాట. ఆ గింజని, ఆ తినిపోయిన గింజల్ని అన్ని పైకి తేలిపోతాయి. లోపల గుజ్జున్న గింజలన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే పైన మీరు నీటిలో వేసేటప్పుడు ఇగో చూడండి, దీని మీద పురుగు ఉంది చూడండి. పురుగు ఉన్నాయా లేవా, కనిపిస్తుందా మీకు పురుగు? ఇగో చిన్న పురుగు, ఇగో అలా పురుగులు అనేది తినేస్తాయన్నమాట. ఓకే, మీరు గుర్తుపట్టండి. అయితే నీళ్ళలో వేసినప్పుడు పురుగు తిన్నాయన్నీ తోలు గింజలన్నీ పైకి వెళ్ళిపోతాయి, మంచి గింజలన్నీ నీటిలో ఉండిపోతాయి. ఆ నీటిలో కింద ఉండిపోయిన గింజల్ని తీసుకొని కొద్దిసేపు నీళ్ళలో ఎండబెట్టి మీరు ఏదైతే తీసుకున్న పసర్లు ఉంటుంది చేసే 2 రకాలు, ఇంకోటి చెప్తాను ఆగండి. ఈ మూడింటిని మీరు దీని పసరు, అదేవిధంగా ఈ దొండాకు పసరు, ఏదైతే అతిబల, ఓకే అతిబల గింజలు వీటిని అన్నిటినీ మిక్స్ చేసి ఒక్కసారిగా జ్యూస్ లెక్క తయారు చేసుకొని మీరు రోజుకొక్కటి 11 రోజులు లేదా 15 రోజులు కనుక తిన్నారంటేనండి మార్పు అనేది మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఓకే, ఎక్కువగా మీరు యూజ్ చేయకూడదు, నెరి తక్కువ యూజ్ చేయకూడదు. ఎన్ని యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు. సో ఓకేనా, ఒకసారి నేను చెప్పడం అర్థం కాకపోతే మీ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళని తెలిసి అడిగి మరి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బ్రహ్మాండమే ఉంటుందండి. 10-12 రోజులు మీరు కనుక రోజు ఉదయాన్నే మీరు కనుక ఈ విధంగా తిన్నట్లయితే, జ్యూస్ చేసుకొని తాగినట్లయితే మీకెళ్ళి నేను చెప్తున్నాను కదా, మామూలుగా ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది పురాతన కాలం నుంచి మన తాతలు ఈ రకంగా చెయ్యని వాడు తాత అనేది లేడన్నమాట. అలా చేసి తాగలేదనుకోండి, ఆ తాత కొంచెం లోపం అనేది ఉండొచ్చు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఆ తాతని. అప్పట్లో ఉన్నవారికి వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు అనేది అనుకోవాలి. ఓకే, అంటే అటువంటి బ్రహ్మాండమైన ఈ 3 రకాలు మామూలు కాదండి, బ్రహ్మాండమైన ఉంటాయండి. ఈ 3 రకాల్లో ఒక రకం మాత్రమే పశువులు తినేవి. ఏంటంటే అతిబల గింజలు ఉంటాయి చూసారా, అతిబల చెట్టు ఆకులను తింటాయి పశువులు, కానీ గింజలు అయితే తినవన్నమాట. సో అది ఒక్కటే ఆ పశువులు తినవు. మిగతాయి అడవి దొండ, అదేవిధంగా పెద్ద గరిక, వీటిని మాత్రం సొక్క తింటాయండి. పశువులనంగా పక్షులనంగా బ్రహ్మాండంగా తింటాయండి. ఓకే, సో ఈ రకంగా మీరు ప్రయత్నం చేసి యూజ్ చేస్తే మీకు తిరుగు లేకుండా మీకైతే నెంబర్ 1 మనిషిలాగా అయితే తయారవుతారండి. అప్పటి వాళ్ళు అలా అయ్యారు, మీరు కూడా అవుతారండి. ఓకే, సో ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే, మీకు అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని రివీల్ చేస్తాను. ఎవరైతే ఇప్పటిదాకా వీడియో చూశారో, వీడియో చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటికైనా కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో నచ్చింది కదా ఒక లైక్ వేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వెంట చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. అందరికీ బాయ్.